జగన్మోహన్ రెడ్డి సిబిఐ కోర్టుకు హాజరైనప్పుడు తోలుకొచ్చిన కార్యకర్తల్ని చూపించి ఎలివేషన్లు ఇస్తున్నారు వైసీపీ నేతలు. జగన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా అలా తండోపతండాలుగా వచ్చేస్తుంటారని, అందులో వింతేం లేదని, అంబటి రాంబాబు ఇలా ఎందుకు చేస్తున్నారని సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలకు కౌంటర్గా సమాధానాలిచ్చారు. ఆయన మాటల ప్రకారం చూస్తే తెలంగాణలో పార్టీ పెట్టినా సీఎం అయిపోతారు జగన్. జగన్ ఎవరో తెలంగాణ ప్రజలు గుర్తుపడతారా? డబ్బులు ఖర్చు పెట్టుకుని సమీకరించకపోతే వచ్చిన వాళ్ళంతా తెలంగాణ కార్యకర్తలే. అయితే ఇక జగన్ క్రేజ్ అక్కడ సూపర్ గా ఉందని అక్కడ కూడా పార్టీని యాక్టివేట్ చేసుకోవచ్చు. వైఎస్ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన తర్వాత శవాలను వెతుక్కొని ఆదిలాబాద్ నుంచి చిత్తూరు వరకు ఓదార్పు యాత్ర చేశారు. ఆ సమయంలో ఆయనపై సానుభూతి ఉండేది. రాష్ట్ర విభజన తర్వాత జగన్ అనే వ్యక్తి ఎవరు అన్నది కూడా తెలంగాణ ప్రజలు మర్చిపోయారు. ఎందుకంటే ఆయనకు రాజకీయంగా తెలంగాణతో ఎలాంటి అనుబంధం లేదు. ఇక కేసీఆర్తో లొల్లి ఎందుకని ఉమ్మడి రాష్ట్రంలో ఖమ్మంలో గెలిచిన ఎంపీ సీటు, ఎమ్మెల్యే సీట్లను బీఆర్ఎస్ కు అమ్మేసి అసలు ఆ సైడ్ చూడడమే మానేశారు. ఇక కార్యకర్తలు ఎక్కడి నుంచి వస్తారు? మోకాళ్ల దండాలు పెట్టేందుకు అదనపు పేమెంట్ ఇస్తారా? జగన్ రెడ్డికి వచ్చింది నిజంగా హైదరాబాద్ కార్యకర్తలే అయితే స్వచ్ఛందంగా వచ్చి ఉంటే ఆయన తన పార్టీని తెలంగాణలో యాక్టివేట్ చేయాలి. లేకపోతే ఆ కార్యకర్తలందరికీ అన్యాయం చేసినట్లు అవుతుంది. విచిత్రం ఏమిటంటే కొంతమంది యువత ఎక్కడికెళ్ళినా ఆయన కాన్వాయ్ ముందు మోకాళ్ల దండాలు పెడుతుంటారు. వాళ్లను రకరకాల యాంగిల్స్ లో ఫోటోలు తీస్తారు. జగన్ పర్యటనకు కార్యకర్తల్ని ఎలా సేకరించాలో అందరికీ తెలుసు. జగన్ రెడ్డికి ఉన్న మానసిక సమస్య కారణంగా తాను ఎక్కడికి వెళ్ళినా జనం రాకపోతే జనం తనను పట్టించుకోవడం లేదని ఆయన ఫీల్ అవుతారు. అందుకే ఎక్కడికక్కడ అవసరమైనప్పుడల్లా ఇలా షో చేస్తారు. అందుకే ఏ కార్యక్రమమైనా చివరికి వారం రోజుల తర్వాతే ప్లాన్ చేసుకుంటారు. జైల్లో పరామర్శకు అంతే. ఎందుకంటే అప్పటికి జనాల్ని సమీకరిస్తారన్నమాట. ఎందుకు ఈ డ్రామాలు? జగన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దీక్షలు చేసేవారు. ఆ దీక్షలకు కట్టకట్టుకొని లీడర్లు వెళ్ళేవారు. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళే, చివరికి కార్యకర్తలు కూడా వాళ్ళే. అలా రొటేట్ అవుతూ ఉంటారు. ఇప్పుడు అలా దీక్షలు చేయలేకపోయారు, కానీ ఎక్కడికి వెళ్ళినా వాళ్ళని పిలిపించుకొని మోకాళ్ళ దండలు పెట్టించుకుంటున్నారు. యువత జీవితాలతో ఆడుకుంటున్నారు. ఆయన మానసిక రుగ్మత అలా పెరుగుతుందేమో కానీ రియాలిటీలోకి రావడం లేదు. అందరి ముందు చిలకనవుతున్నారు.